రాము రాము ఏంది మా ఇంటికి వచ్చినావు? నిన్ను కలిసిపోదామని వచ్చిన. ఎప్పుడైనా రోడ్డు విన్నా కలిసి కదా, మా ఇంటికి వచ్చి కలిసిపోయేంత పని ఉన్నదో నాతోని. ఫ్రెండ్ని ఎక్కడ కలిసినా తప్పులేదు కదా రాము. కలవచ్చు అనుకో. కొన్ని మంచిలు ఇయ్యరాదు రాము. తెత్తావు. మీ ఇంట్లోకి రావచ్చా రాము? దా దా, ఇప్పుడు నేనే ఓనర్ నీ ఇంటికి. రాము 2 తీసుకురా. ఏంటి? గ్లాసులు ఎందుకు? ఫుల్ తీసుకొచ్చా. అయితే తెత్తాగు, ఇంట్లో వెళ్ళారు. 2 పెగ్గులు ఎత్తి అయిపోద్ది. తెత్తాగు. ఫస్ట్ నీళ్ళు తాగు, సరం తప్పింది. తర్వాత మందు తాగుదాం. అట్టి మందేనా? మందులకేమైనా తెచ్చినవా? తీసుకొచ్చినా. ఆగు, నేను ఫ్రిడ్జ్లో నీళ్ళు తీసుకొస్తా. జగ్గులున్నాయి కదా మళ్ళీ ఫ్రిడ్జ్లో ఎందుకు? మటన్ అన్నప్పుడు మసాలా వేసుకోవాలి, మందు అన్నప్పుడు ఫ్రిడ్జ్లో నీళ్ళు పోసుకోవాలి. అప్పుడే కమ్మగా ఉంటుంది. 2 పెగ్గులు ఎక్కువ తాగచ్చు. ఇప్పుడు పోయిగా. కొంచెం కొంచెం పోయి, ఎక్కుద్ది. ఓకే. నువ్వు జగ్గులే పోసుకుంటావా, ఫ్రిడ్జ్లో పోసుకుంటావా? జగ్గులే పోసుకుంటా. నువ్వు జగ్గులే పోసుకో. నీ బాడీ వేరు, నా బాడీ వేరు. సరే సరే. ఎక్కుద్దేందో మంది చాలా రోజులే తాక. అబ్బా, అన్నా రావన్నా రావన్నా. చెప్పే గంగన్న. నువ్వు పని మనిషికుంటూ నాకేం నచ్చలే అన్నా. నీ ముఖంలో నక్కలకు నువ్వు ఎక్కడో ఉండాలన్నా. నా ముఖంలా కాల ఎదురుంగా చూస్తే ఎన్టీఆర్ లెక్కున్నావు. ఈ వెనుక నుంచి చూస్తే ఏఎన్ఆర్ లెక్కున్నావు అన్న. అబ్బా, నువ్వు మొత్తానికైతే సూపర్ స్టార్ అన్నా. నీలో నాకు రజనీకాంత్ కనబడతాడన్నా. గంగన్న అది కాదే, ఒక పెగ్గు. ఓకే, ఒక పెగ్గు పోతానా? నా దాంట్లో పోయే, నీ దాంట్లో కాదు, నా దాంట్లో పోయి. నీకు కూడా పోతానన్నా. నీళ్ళు పోసురద్దు, ఏం పోసురద్దు, ఇట్లనే ఎత్తా. ఇంతకుముందు ముచ్చట ఇప్పుడు చెప్పాయి. ఇక ఎదురుగా చూస్తే ఎన్టీఆర్, వెనుక నుంచి చూస్తే ఏఎన్ఆర్, మొత్తం మీద సూపర్ స్టార్ అన్నా. గంగన్న, నీ నెత్తి విన చెయ్యే చెప్పే. నువ్వు చెప్పేది నిజమా అబద్ధమా? నేను చెప్పేది నిజమన్నా, నిజంగా చెప్తానా. గంగన్న, నేను చేసిన వంటలు అందరు తిన్నారు. ఒక్కరు కూడా నా ముఖంలో ఉన్న కళ గురించి చెప్పలేదు. కానీ నిన్ను ఒక్కసారి ఇంట్లోకి రానిచ్చినందుకు నా ముఖంలో ఉన్న కళ గురించి మొత్తం చెప్పినావు. రామన్నా, నువ్వు సినిమా హీరో అవుతావన్నా. బా, సూపర్ స్టార్ లెక్కున్నా.
రామన్నా, ఓ రామన్నా, ఇక నేను పోతాను మరి. ఓ నేను ఉన్న దాయి సపరేగా అంటారా. అమ్మా